మాదిగా అమరవీరుల సంస్మరణ దినము. వారు చేసిన త్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ త్యాగాలను గుర్తించి విద్యార్థులకు యువకులకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం రావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది మా డబ్బుల వల్లనే మా చెప్పుల వల్లనే రేవంత్ రెడ్డి గారు 9% ఇచ్చిరని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్న వాళ్ళని, మీరు ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు. దానికి సమాజం అంతా సహాయం చేసింది. కానీ 4వ తారీఖే ముఖ్యమంత్రి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి షమీం అఖ్తర్ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీలో దాన్ని చట్టంగా చేయబోతా ఉన్నారు. మిత్రులారా, మీరు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమాలకు వచ్చిన డబ్బులు ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నా. వారికి ఇచ్చినటువంటి బస్సుల డబ్బులు ఏమైనాయి? ఈ సమాజం అంతా మనకు సాయం చేసినటువంటి కోట్ల రూపాయలు మీరు ఎక్కడ దాసిరని అడుగుతా ఉన్నా. అందుకోసమని కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉన్నటువంటి MRPS కు నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా మాదిగ జాతి మీద మీకు ప్రేమ ఉంటే, అమరవీరుల కుటుంబాలు అన్యాయానికి గురైనని మీరు భావిస్తే ఆ డబ్బులన్నిటి కూడా సమీకరించి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వకపోతే వాటిని వెంటనే మీకెవరైతే ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి సహాయం చేసిరో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగేయండి. అప్పుడు ఈ సమాజం మొత్తం కూడా మాదిగ జాతిని ఒప్పుకుంటది. వీళ్ళు ఖచ్చితమైన మనసులు, నిజమైన మనసులు ఇచ్చిన డబ్బులు వాపసు ఇచ్చిరని మన గొప్పతనాన్ని చాటుతారు. నెక్స్ట్ వచ్చే ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి మనకు డబ్బులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో యువత మాదిగ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతిజ్ఞ పట్టాలి. వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవాలి. 9% వచ్చేంత వరకు కూడా ఒక నాయకుడు మాత్రమే కుట్రలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ కుట్రలను పసిగట్టి యువత ఎండగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ సవాల్ విసురుతున్న కృష్ణమాదిగా 1,00,000 డబ్బుల పైసలు ఏమైనా అడుగుతా ఉన్నా ఆ డబ్బులు తీసుకొచ్చి వాయిదా పడ్డది కాబట్టి వెంటనే అమరవీరుల కుటుంబాలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మాదిగ జాతి నీకు చావు డబ్బు కొడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి MRPS అధ్యక్షులు నన్నరసరావు గారికి, కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీసు మిత్రులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై మాదిగా. MRPS ఉద్యమంలో 30 సంవత్సరాల కాలంలో అమరులైనటువంటి ముఖ్యంగా గాంధీ భవన్లో ఒక యువకుడు అన్నగారు సురేంద్ర మాది గారు ఆయన శ్రమ మాదిగ ఉద్యమానికి ఎంతో మనకు తోడ్పడి ఉండే. మరి ఆయనతో పాటు చాలామంది అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్ఫూర్తితోనే ఈనాడు మనకు వరకెక్కన్నా ఫలాలు దక్కినని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మాదిగలని 30 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే మనం వాడుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎలాంటి అవకాశాలు కూడా ఒరిగిపోయిన విషయంలో ముందుకు పోయిన విషయం మనకు తెలిసిన విషయమే. అదే మాదిగల యొక్క అభ్యున్నతి కోసము, మాదిగలు దొరికేటువంటి అన్యాయం కోసము ఆలోచించి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన అన్నగారు వాళ్ళ యొక్క ఆశయాలు వల్లనే మనకు ఫలితాలు అందినాయి. కాబట్టి ఈ వరీకరణ ఈ చట్టబద్ధత 15 తర్వాత జరుగుతుంది కాబట్టి 15 జరుగుతుంది. దానికి అది కూడా అంకితం అమరవీరులకే చేస్తూ ముగిస్తున్నాను. జై భీం, జై మాదిగ, జై తెలంగాణ. అమ్మాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట, ఎందుకంటే 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడికి, 30 సంవత్సరాల నుంచి దండోరా ఉద్యమం నడుపుతున్నటువంటి నాయకుడికి ఈ పొన్నాల సురేంద్ర మాదిగ 2000 నుంచి 2002 దాకా ఎమ్మెల్యే కోటసులో ఉంటే, ఏదైతే ఉద్యమ నాయకుడికి హిందీ రాకపోతే ఢిల్లీ పరిణామాల కోసం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవడం కోసం ఈ యొక్క పొన్నాల సురేంద్ర మాదిగని ఆ ఉద్యమ నాయకుడు ఉపయోగించుకున్నాడు. ఆ ఉపయోగించుకున్నటువంటి ఉద్యమ నాయకుడు తనకు
ఏదైతే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉందో ఒకరోజు సురేంద్ర మాదిగ రాపోయినా కూడా ఒకరోజు దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఢిల్లీలో జరిగేటటువంటి ట్రాన్స్లేషన్ కోసం సురేంద్ర మాదిగని ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు. కానీ ఈ సురేంద్ర మాదిగ మనంతా అడుగుతున్నారు ఇక్కడ రమ్మని వీళ్ళంతా మనోళ్ళే ఇక్కడ జరిగేటటువంటి ఒకరోజు ఆయన నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏదైనా చేసి సెన్సేషనల్ చేయాలని చెప్పి నైట్ 1 గంటకు ఆ ప్రాంతంలో మాకు ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేము అందరం కలిసి ఎద్దు చేద్దాం అది చేద్దాం అని చెప్పంటే లేదన్నా అన్నగారి ఆదేశాల మేరకి మనం ఏదన్నా చేయాలి, మనం సెన్సేషన్ చేయాలని చెప్పి ఆ రోజు గాంధీ భవన్ సంఘటనకి సురేంద్ర మాదిగ రావడం, అదే సంఘటనలో మహేష్ సురేంద్ర వీళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ ఉద్యమ నాయకుడు ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఏ రోజు పరామర్శించినటువంటి దాఖలాలు లేవు, వాళ్ళకి ఏ రకంగా కూడా సాయం చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆ ఉద్యమ నాయకుడికి ఈ రోజు గుర్తొచ్చింది. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మాదిగ అమరవీరుల సంస్మరణ సభలు చేయాలని చెప్పి గ్రామానికి పిలిపియడం జరిగింది. కానీ ఆ రోజు చనిపోయినప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పరామర్శించలేదు. కాబట్టి అలాంటి దుర్మార్గుల కింద సురేంద్ర మాదిగ చేసినటువంటి త్యాగం మాదిగ జాతికి గుర్తుండిపోతుందని తెలియజేసుకుంటూ